నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఉదాన గాథల్లోని నాగసూత్రం గురించి చెప్పుకుందాం. నాగ అంటే ఏనుగు అని అర్థం. ఒకానొక సమయంలో భగవానుడు కోసంబిలో విహరిస్తున్నాడు. అప్పుడు భగవానుడు భిక్షువులు, భిక్షునీలు, ఉపాసకులు, ఉపాసికలు, రాజులు, రాజు దగ్గర ఉండే మంత్రులు, తైర్తికులు అంటే వేరే సాంప్రదాయాలకు చెందిన సన్యాసులు అని అర్థం. తైర్తిక శ్రావకులతో చుట్టుముట్టబడి ఉన్నాడు. అంటే ఆయన చుట్టూ ఎంతోమంది కూర్చొని ఉన్నారు. గుంపుల్లో ఉండడం కష్టంగా ఉంటుంది, సుఖంగా ఉండదు. అప్పుడు భగవానుడికి ఇలా అనిపించింది, నేను ఈ విధంగా ఈ భిక్షువులు, భిక్షునీలు, ఉపాసకులు, ఉపాసికలు, రాజులు వీళ్ళందరితో చుట్టుముట్టబడి ఉన్నాను. గుంపులో ఉండటం కష్టంగా ఉంటుంది, సుఖంగా ఉండదు. నేను ఈ గణాన్ని విడిచి ఒక్కడే ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా కప్పుకొని చీవరాన్ని, తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం కోసంబిలో ప్రవేశించాడు. కోసంబిలో భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత పిండిపాతం నుండి తిరిగి వచ్చి పారిలేయ అనే వనానికి చేరుకున్నాడు. అక్కడ భగవానుడు ఈ పారిలేయకంలో రక్షిత వనఖండంలో భద్రశాల వృక్షం మొదట విహరించసాగాడు. అంటే ఆ చెట్టు మొదలు ఉంది కదా, అక్కడ ఉంటున్నాడు. ఒకానొక ఏనుగు కూడా మందలో ఏనుగులు, ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు, పిల్ల ఏనుగులతో చుట్టుముట్టబడి మొండిగడ్డిని తినేటిది. అది విరిచిన కొమ్మలను అవి తిన్న తర్వాత తినేది. అంటే మిగతా ఏనుగులన్నీ తిన్న తర్వాత ఇది తినేది. బురదగా ఉన్న నీటిని తాగేది. అంటే సరస్సులోకి దిగేటప్పుడు ఆడ ఏనుగులు తమ శరీరాన్ని దానికి రాసుకుంటూ పోయాయి. ఈ విధంగా గుంపులో ఉండి కష్టపడేది. అప్పుడు ఆ హస్తి నాగానికి అంటే ఏనుగుకి ఇలా అనిపించింది, ఈ విధంగా నేను 7 ఏనుగులు, ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు, పిల్ల ఏనుగులతో చుట్టుముట్టబడి మొండిగడ్డిని తింటున్నాను. నేను విరిచిన కొమ్మలను అవి తిన్న తర్వాత తింటున్నాను. బురద నీటిని త్రాగుతున్నాను. సరస్సులో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఆడ ఏనుగులు నా శరీరానికి తమ శరీరాలను రాసుకుంటూ పోతున్నాయి. గుంపులో ఉండటం కష్టం, సుఖంగా ఉండదు. నేను ఒక్కడినే గణాన్ని విడిచి విహరిస్తాను. అప్పుడు ఈ ఏనుగు మందను విడిచి పారిలేయకంలో రక్షిత వనఖండంలో భద్రశాల వృక్షం మొదట్లో భగవానుడు కూర్చున్న అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆ అస్థినాగం భగవానుడు ఉంటున్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది. తొండంతో తాగే నీటిని, కడుక్కునే నీటిని భగవానుడి కోసం తీసుకొచ్చేది. అప్పుడు ఏకాంతంలో ఉన్న భగవానుని చిత్తంలో ఒక ఆలోచన వచ్చింది. నేను ముందు ఈ భిక్షువులు, భిక్షునీలు, ఉపాసకులు, ఉపాసికలు, రాజులతో అందరితో చుట్టుముట్టి కష్టపడేవాడిని, సుఖంగా ఉండేవాడిని కాదు. నేను ఇప్పుడు భిక్షువులు, ఈ ఉపాసకులు, భిక్షునీలు, రాజులు ఎవ్వరూ లేకుండా హాయిగా సుఖంగా విహరిస్తున్నాను. అప్పుడు ఆ హస్తినాగం మనసులో కూడా ఇటువంటి ఆలోచన కలిగింది. ఇంతకుముందు నేను ఏనుగులు, ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు, పిల్ల ఏనుగులతో చుట్టుముట్టబడి ఉండేవాడను. మొండిగడ్డిని తినేవాడిని. విరిచిన కొమ్మలను అవి తిన్న తర్వాత తినేవాడిని. బురద నీటిని త్రాగేవాడిని. సరస్సులో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఆ ఆడ ఏనుగులు నా శరీరానికి తమ శరీరాలను రాసుకుంటూ ఉండేవి. ఇప్పుడు నేను ఆ చుట్టుపట్టుబడి ఉన్న ప్రదేశాన్ని వదిలి, అది చాలా దుఃఖంగా ఉండేది నాకు. అంటే ఇలా ఏకాంతంలో ఉండటం సుఖంగా ఉండింది. అటువంటి
అంటే అటువంటిది ఇప్పుడు నేను ఏనుగులకు అంటే అప్పుడు వాటితో ఉన్నప్పుడు దానికి దుఃఖంగా ఉండేది. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని ఒంటరిగా హాయిగా విహరిస్తున్నానని ఆ ఏనుగు కూడా అనుకుంటుంది. ఆ తర్వాత భగవానుడు ఆ సందర్భాన్ని బట్టి తన ఏకాంతాన్ని గుర్తించి తన చిత్తంతో ఈ ఏనుగు చిత్తాన్ని తెలుసుకొని అసువుగా ఈ విధానాన్ని వెలువరించాడు. నాగలి వంటి దంతాలు గల ఈ హస్తి నాగ చిత్తం నాగుని చిత్తంతో ఒకటిగా ఉంది. అందువల్లనే అది ఒంటరిగా ఈ వనంలో ఆనందిస్తూ ఉంది అని చెప్తాడు. కొన్నిసార్లు గుంపులో ఉండటం కన్నా ఒంటరిగా ఉండటం అన్నది సుఖాన్ని ఇస్తుంది. ఎప్పుడు భగవానుడు చెప్తూనే ఉంటాడు, ఏకాంతాన్ని సాధన చేసుకోండి, అది మీకు ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది అని. సో ఈ విధంగా ఆ వర్షావాస కాలం అంతా కూడా భగవానుడు ఈ పారిలేకంలో నివసిస్తాడు. ఈ ఏనుగు భగవానుడికి ప్రతిరోజు సేవలు చేస్తూ ఉండేది. నీళ్లు తీసుకురావడం, అక్కడున్న స్థలాన్ని శుభ్రం చేయడం, ఆయన కోసం పండ్లు అవి తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ ఉండేది. సో ఇలా భగవానుడికి అత్యంత శ్రద్ధ చూపించేది. ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.